This is Dr. Alekia, me endocrinologist from Sridhar Heart and Endocrine Center, Hastinapura. So, in this video, we will insulin గురించి తెలుసుకుందాం. సో అందరికీ ఒక అపోహ ఉంటుంది, ఇన్సులిన్ అంటే లాస్ట్ స్టేజ్లోనే పెడతారు, సో ఇన్సులిన్కి వెళ్తే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోమాము అని ఒక డౌట్ ఉంటుంది. సో దీంట్లో మీకు అలాంటి డౌట్స్ ఏమన్నా కూడా మనం క్లారిఫై చేసుకుందాం. సో యాక్చువల్లీ ఇన్సులిన్ అనేది లాస్ట్ స్టేజ్లో పెట్టేది కాదండి. సో ఇన్సులిన్ అనేది మనకు వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. సో మనకి ఎప్పుడైనా స్ట్రెస్ సిచ్యువేషన్ అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండనివ్వండి, లేకపోతే హాస్పిటల్లో సర్జరీకి జాయిన్ అయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ కండిషన్స్, ఇలాంటి కండిషన్స్లో ఇన్సులిన్ అనేది మోస్ట్ సేఫెస్ట్ డ్రగ్. ఎందుకంటే దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇన్సులిన్ అనేది లాస్ట్ స్టేజ్లో పెట్టేది మాత్రమే కాదు, ఇది ఎనీ స్ట్రెస్ సిచ్యువేషన్ అప్పుడు మనం ఇన్సులిన్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఒకవేళ మనకి ఇన్సులిన్ అనేది మొదలు పెడితే అది జీవితాంతం కంటిన్యూ అవుతుందని, అది కూడా తప్పు. సో మనకు నేను చెప్పినట్టుగా ఇన్సులిన్ ఏదైతే స్ట్రెస్ సిచ్యువేషన్స్లో మనం స్టార్ట్ చేస్తామో అది టెంపరీ ఉంటుంది. సో మనకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనుకోండి, ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వరకు ఇన్సులిన్ అనేది వాడతాము. ఆ తర్వాత డెలివరీ అయ్యాక మనం మెడిసిన్స్ కానీ లేకపోతే నర్సింగ్ అంటే మన మదర్ ఫుడ్ అయిపోయినంత వరకు ఇన్సులిన్ వాడి ఆ తర్వాత మెడికేషన్కి మారవచ్చు. సేమ్ ఏదైనా సర్జరీ అలాంటివి జరిగినప్పుడు కూడా ఇన్సులిన్ అనేది ఆ టెంపరీ 1 వీక్ ఆర్ 2 వీక్స్ మన షుగర్ కంట్రోల్కి వాడేసి మళ్ళీ మనం ప్రీవియస్ ట్యాబ్లెట్స్కి మనం వెళ్ళొచ్చు. సో ఒకసారి మొదలు పెడితే ఇది కంటిన్యూ అవుతుందని ఏం లేదు. ఇంకొకటి, ఎప్పుడైనా మనకు హై షుగర్స్ అనేవి డయాగ్నోస్ అయినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా ఇంటర్మీడియట్ సిచ్యువేషన్స్లో హై షుగర్స్ రికార్డ్ అయినప్పుడు కూడా ఇన్సులిన్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అలాంటప్పుడు మనం ఇనిషియల్గా ఇన్సులిన్తో షుగర్స్ అనేవి డౌన్ చేసుకొని ఆ తర్వాత మెల్లిగా మెడిసిన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఇన్సులిన్ అనేది టేపర్ చేస్తాము. సో దీంతో మనకి ఏం తెలుస్తుందంటే ఇన్సులిన్ అనేది పర్మనెంట్ ఏమీ కాదు, ఇట్ కెన్ బి టెంపరీ ఆల్సో. సో మనం కంటిన్యూస్గా వాడాలి అని కూడా ఏం లేదు. నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేసేసి, ఇన్సులిన్ తీసుకున్నప్పుడు ఫుడ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, లేకపోతే మనం చనిపోతాము, లేకపోతే మనం కళ్ళు తిరుగుతాయి, లో షుగర్ అవుతుంది అనే ఒక అపోహ అందరిలో ఉంటుంది. సో అలా ఏం లేదు, ఇన్సులిన్ అనేది వెరీ సేఫ్. సో ఎప్పుడైతే మనకు ఇన్సులిన్ ఇనిషియేట్ చేశారో మీ డాక్టర్తో క్లోజ్ అసోసియేషన్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడైతే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారో గ్లూకోజ్ మానిటరింగ్, మనం ఇంట్లో చూసుకున్న షుగర్స్ అనేవి మనం రెగ్యులర్గా చూసుకుంటూ 90 పైన ఇంకా 180 లోపల ఉంచుకున్నట్టయితే లో షుగర్ రిస్క్ అనేది తక్కువ. సో ఇన్సులిన్ అనేది మీకు ఏ రకమైన ఇన్సులిన్ పెడతారో బట్టి మనకు లో షుగర్ అవుతుందా లేదా, లేకపోతే మీరు తీసుకునే టెక్నిక్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకొకటి, మీరు తీసుకునే ఇన్సులిన్ ఏ రకమైన ఇన్సులిన్, వీటన్నిటి మీద కూడా మనకు లో షుగర్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అవుతుంది. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం కవర్ చేద్దాము. నెక్స్ట్, ఇన్సులిన్ అనేది మనం వాడలేను ఎందుకంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, సో నేను వాడలేను. ఇది కూడా ఒక రకం వరకు కరెక్టే, కానీ ఇన్సులిన్ అనేది మనకు 27 డిగ్రీల వరకు యాక్చువల్లీ వాడవచ్చు. మనకి ఇలాంటి పెన్ ఇన్సులిన్స్ అని వస్తాయి. సో ఇలాంటి పెన్ ఇన్సులిన్స్ అయితే యాక్చువల్లీ మనము 0 నుంచి 27 డిగ్రీస్ వరకు ఈవెన్ వీ కెన్ క్యారీ టు ద వర్క్ అనమాట. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి పెన్ ఇన్సులిన్స్ జస్ట్ మీరు పెన్ పెట్టుకున్నట్టు తీసుకొని వెళ్ళవచ్చు. ఎప్పుడైతే ఎండాకాలం లాంటి తీవ్రమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి అట్లీస్ట్ మనం 27 డిగ్రీస్ లోపల మెయింటైన్ చేయగలిగితే చాలు. నెక్స్ట్, ఇన్సులిన్ తీసుకోవడం అనేది పెయిన్ఫుల్ అనేది థర్డ్ క్వశ్చన్. బట్ కాదు, ఇప్పుడు వచ్చిన నీడిల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫైన్ నీడిల్స్ అంటాము. సో ఇవి చాలా తక్కువ డీప్ ఉంటాయి. ఈవెన్ మనకు మస్కిటోస్, దోమలు కుట్టిన వచ్చినప్పుడు ఉండే పెయిన్ కూడా ఈ ఇన్సులిన్తో రాదు. సో ఇన్సులిన్ అనేది పెయిన్లెస్. ఇప్పుడున్న పెన్స్ అన్నీ కూడా చాలా పెయిన్లెస్. అసలు ఈవెన్ బేబీస్ కూడా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ పెయిన్, అన్లెస్ మీకు సైకలాజికల్గా నేను నీడిల్ తీసుకుంటున్నా అనే పెయిన్ ఉంటుంది తప్ప, అదర్వైజ్ ఈ పిన్ ప్రిక్తో మాత్రం పెయిన్ అనేది ఉండదు. సో అబ్సల్యూట్లీ దే ఆర్ పెయిన్ ఫ్రీ. యూ కెన్ గో హ్యాడ్ విత్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్సులిన్స్. ఇప్పుడు నెక్స్ట్, ఇన్సులిన్ వాడుతున్నా అనేది సోషల్ స్టిగ్మా యాక్చువల్లీ. సో సోషల్ స్టిగ్మా అంటే అందరికీ తెలిసిపోతుందేమో నేను ఇన్సులిన్, అలా ఏం లేదు. యాక్చువల్లీ మన హెల్త్ కమ్స్ ప్రయర్ టు ద అదర్ థింగ్స్. సో ఎప్పుడైతే మీ షుగర్స్ కంట్రోల్ లేవో మనం ఇన్సులిన్ హెల్ప్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అండ్ ఇట్ ఈస్ మోర్ బెటర్ టు కంట్రోల్ యువర్ షుగర్స్ యాజ్ ప్రయారిటీ రాదర్ దాన్ హ్యావింగ్ ఇట్ యాజ్ అ సోషల్ స్టిగ్మా. సో ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళాము అంటే నా డయాబెటీస్ లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది, సో మళ్ళీ అది రివర్స్ రాదు అనేది ఇంకొకటి ఉంటుంది. అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఇన్సులిన్ మీద కూడా మనం 10 years 20 years ఇన్సులిన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా వాడవచ్చు. సో ఇన్సులిన్ వల్ల డయాబెటీస్ లాస్ట్ స్టేజ్ అని ఏం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ టు కంట్రోల్ యువర్ షుగర్స్. ఇట్ ఈస్ నాట్ దట్ మన ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే దట్ యువర్ షుగర్స్ ఇంకా అన్కంట్రోల్ అయిపోతాయి అని ఏం లేదు. యాక్చువల్లీ ఇన్సులిన్ వాడుకుంటూ 10 years 20 years డికేడ్స్ కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు type 1 వాళ్ళు తీసుకుంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఇన్సులిన్ మీదే ఉంటారు. సో
సో ఇట్ డజంట్ మీన్ దట్ ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే నా డయాబెటీస్ స్టేజ్ 4 అని మాత్రం కాదు.